హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తైపూసం గురించి చెప్పుకుందాం. తైపూసం అంటే ఏంటి, దాని విశిష్టత ఏమిటి వీడియోలో తెలుసుకుందాం. తైపూసం అంటే మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి చెడుపై విజయం సాధించిన రోజు. ఆ రోజు తమిళనాడులో ప్రజలంతా చాలా విశేషంగా మురుగన్ని కొలుచుకుంటారు. అలాగే ఆ రోజు తమిళ ప్రజలు కాలినడకన వెళ్ళి మురుగన్ దర్శనం చేసుకుంటారు. ఆ రోజు చాలా పెద్ద పండగగా చేసుకుంటారు తమిళ ప్రజలు. ఆ రోజు చాలా విశేషంగా కూడా భావిస్తారు. అలాగే తైపూసం ఈషా యోగా సెంటర్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అలా తైపూసం ఎప్పుడు వస్తుందంటే సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మొదటి పౌర్ణమి రోజు తైపూసం అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఆ రోజున ధాన్య పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు. ఆ రోజు రకరకాల ధాన్యంతో లింగభైరవని తయారు చేస్తారు. ఆ లింగభైరవని ములబారి లింగభైరవి అని పిలుస్తారు. తమిళ్లో ములబారి అంటే మొలకెత్తించిన అని అర్థం అని పిలుచుకుంటారనమాట. అలాగే రకరకాల కుండీల్లోని రకరకాల ధాన్యంతో మొలకెత్తిన మొక్కల్ని తలపై పెట్టుకుని వస్తారు. అక్కడ లోకల్ ప్రజలు అలాగే ఈషాలో ఉన్న వాలంటీర్స్ అందరూ తలపై పెట్టుకుని పాదయాత్ర చేసుకుని ఈషా యోగా సెంటర్కి చేరుకుంటారు. అలా మొలకెత్తిన మొక్కల్ని తలపై పెట్టుకుని టెంపుల్స్కి వెళ్తే వాళ్ళకి ఆ రోజు అంతా మంచి జరుగుతుందని, వాళ్ళు అనుకున్న కోరికలు కావచ్చు, మొక్కులు కావచ్చు, అన్నీ అంతా బాగా జరగాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటూ అందరూ పాదయాత్ర చేసుకుని టెంపుల్కి వెళ్తారన్నమాట. ఆ తైపూసం అనేది తమిళనాడు రాష్ట్రంలో చాలా పెద్ద పండగగా చేసుకుంటారండి. తమిళ రాష్ట్రంలోనే కావచ్చు, తమిళ ప్రజలంతా రోజు పెద్ద పండగగానే చేసుకుంటారు. ఈ తైపూసం ఈషా సెంటర్లో ఎలా జరుపుకుంటారంటే లింగభైరవిని ధాన్యాలతో మొలకెత్తించిన తర్వాత లింగభైరవిని ఊరంతా ఊరేగించుకుంటూ వస్తారు. ఇది అసలు ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే కాళీపాలయంలో కారుమారియమ్మన్ టెంపుల్ నుంచి ఉదయం మొదలు పెట్టుకుని ఈ టెంపుల్కి ఈషా యోగా సెంటర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. లింగభైరవి దేవిని ఊరేగించుకుంటూ తీసుకుని వస్తారనమాట. ఇక్కడ ఉన్న ప్రజలు 500 లోకల్ వాలంటీర్స్ కావచ్చు, డివోటీస్ కావచ్చు, వాళ్ళు తలపై మొలకెత్తించిన మొక్కల్ని పెట్టుకుని కాలినడకలో ఈషా యోగా సెంటర్కి చేరుకుంటారనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫారినర్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా తలపైన ఈ మొక్కలు పెట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు కూడా ఈ ట్రెడిషన్ని చాలా బాగా ఫాలో అవుతారు. ఇలా పాదయాత్ర చేసుకుంటూ అందరితో యోగా సెంటర్కి చేరుకుంటారు, ఈషా యోగా సెంటర్కి. ఇక్కడ లింగభైరవిని మేళతాళాలతోటి ఆనందంగా ఊరేగించుకుంటూ అక్కడ డ్యాన్సులు వేసుకుంటూ ఎంత బాగా తీసుకువెళ్తారంటే అంత బాగా తీసుకువెళ్తారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ తలపై మొక్కలు పెట్టుకుని ఎంత బాగా డ్యాన్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ లింగభైరవి జై లింగభైరవి అనుకుంటూ అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఆగి. అలాగే అక్కడ ఉన్న లోకల్ జనాలు తమ వంతు సహాయంగా అక్కడ పాదయాత్ర చేసేవారికి తినడానికి కావచ్చు, తాగడానికి కానీ, మంచినీళ్ళు కానీ, డ్రింక్ కానీ ఇస్తారు. దాహానికి వాళ్ళకి ఇచ్చి అలా వాళ్ళు సాయం చేస్తారు అక్కడ లోకల్ పీపుల్. అలాగే పాదయాత్ర చేసుకుంటూ ఈషా యోగా సెంటర్కి చేరుకుంటారనమాట. ఆ రోజు ఈషా యోగా సెంటర్లో లింగభైరవి టెంపుల్ దగ్గర ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. చాలా బాగా డెకరేట్ కూడా చేస్తారు ఆ రోజు. అందరూ ఈషా యోగా సెంటర్కి చేరుకున్నారండి.
చేరుకున్న తర్వాత ఇది లింగభైరవి టెంపుల్ అన్నమాట ఈషా సెంటర్లో. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారండి. చాలా చాలా బాగుంది. ఒక పండగ వాతావరణంగా ఉంది. సో వాళ్ళు తెచ్చిన మొక్కలని అక్కడ లింగభైరవి దేవిని ప్రతిష్ఠించి అంటే ప్లేస్ చేసి వాళ్ళు తెచ్చిన మొక్కల్ని వాటి పక్కన పెడతారన్నమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. పిల్లలు ఎవరంటే ఈషా యోగా సెంటర్లో చదువుకునే సంస్కృతి స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు కూడా తలపైన ఈ మొలకెత్తిన మొక్కల్ని పెట్టుకొని వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చారన్నమాట టెంపుల్కి. మరి కొంతసేపట్లో అమ్మవారిని తీసుకొస్తున్నారండి. అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో పక్కకి ఉండమని చెప్పి అమ్మవారిని తీసుకొస్తున్నారనమాట. సో లింగభైరవిని తీసుకొచ్చారండి. అక్కడ లింగభైరవి టెంపుల్లో ఒక ప్రక్కగా అమ్మవారిని పెడుతున్నారు. అలాగే ఎవరు తెచ్చిన మొక్కల్ని వాళ్ళు పక్కనే ప్లేస్ చేస్తారనమాట. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అందరూ వాళ్ళు తెచ్చిన మొక్కలతో అక్కడ కూర్చోమంటున్నారండి. కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళ మొక్కలు తీసుకుని ప్రక్కన పెడతారనమాట. అమ్మవారి పక్కగా పెడతారనమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారండి. చాలా బాగుంటుంది ఈ సాంగ్. మీరు కూడా వినండి. అయిపోయిన తర్వాత అభిషేకం చేస్తారండి లింగభైరవికి. అదే ఆ రోజు ఆరాధన కూడా చాలా బాగా చేస్తారు. అదే రోజు సద్గురు గారి భార్య అయిన విజయమ్మ మహాసమాధి పొందిన రోజు కూడా ఆ రోజేనండి. విజయమ్మకు కూడా ఆరాధన చేస్తారు ఆ రోజు, అదే రోజు. అసలు లింగభైరవి అమ్మాయి ఎంత అందంగా ఉందంటే అంత బాగా అనిపించింది నాకైతే. అలాగే చూడాలనిపించింది. ఆ మొలకెత్తిన మొక్కలతోటి ఎంత కలర్ఫుల్గా అంటే న్యాచురల్గా గ్రీనిష్ కలర్లో చాలా బాగా అనిపించిందండి. అందరూ తెచ్చిన మొక్కల్ని అక్కడ ఉన్న స్వాములు
తీసుకొని పక్కన పెడుతున్నారనమాట. ఆ రోజు ఈషా యోగా సెంటర్లో చాలా పెద్ద పండగ చేస్తారండి. అక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ వచ్చిన భక్తులు అందరూ భిక్ష హాల్కి వెళ్ళి భోజనం చేయమని చెప్తున్నారు. అది అందరికీ అలౌ కాదండి. చేతికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ఉన్న వాళ్ళు మాత్రమే భిక్ష హాల్కి వెళ్ళి భోజనం చేయగలరు. అది లోకల్ వాళ్ళు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, అందులో చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మాత్రమే ఆ రోజు భిక్ష హాల్లో భోజనం ఉంటుందన్నమాట. అందరికీ కాదు, ఓన్లీ హ్యాండ్స్కి ట్యాగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. పూజ ఫినిష్ అయిపోయింది కదండి, ఎవరి మొక్కలు వాళ్ళు అందజేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు ఆ మొక్కల్ని ఏం చేస్తారు తర్వాత. మీకు దానికి ఆన్సర్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, ఆ మొక్కలతో ఏం చేస్తారనేది. వాళ్ళ మొక్కలు అక్కడ అందజేసి వెళ్ళిపోతున్నారనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో చేస్తున్నానండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అదేవిధంగా లింగభైరవి అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై లింగభైరవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.